కొంతమంది చెప్పండి సార్ అంటే, కొంతమంది ఆగండి సార్ అంటే. జనాలు ఎన్నికలు వచ్చాయి కాబట్టి 700 పైచిలకు వాగ్దానాలు చేసావు, సరిగ్గా ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయావు. ఈరోజు చివర ఎన్నికలు వచ్చేటప్పటికి ఏదో ఒక విధంగా మళ్ళీ గెలవాలి. నువ్వేం చెప్పావు? వాక్ ఓవర్ అన్నాడు, టోటల్గా వన్ సైడ్ ఎలక్షన్ అన్నాడు. ఈరోజు అటువంటి వ్యక్తికి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు కాబట్టే, ఆ భయం కనపడుతుంది కాబట్టే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని గుర్తించి గమనించాడు కాబట్టే, అయ్యో నా మరి చేయి దాటిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఈరోజు రకరకాలైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి హామీలు, వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేటువంటి కార్యక్రమం. మేము అడుగుతున్నాం, నువ్వు కేటీఆర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వెంటనే ఎక్కడ చూసినా సరే అందరికి ఇన్స్ట్రక్షన్స్, ప్రతి జిల్లా కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాటు చేసి ఏకిపారేండి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని అని చెప్పి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నువ్వు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి అని చెప్పి కేటీఆర్ ఒక మాట చెప్తున్నాడు. ఎక్కడ చెప్పావు? హరికృష్ణ శవం దగ్గర మాట్లాడావు నువ్వు. ఏమని? మన ఇద్దరం కలిసి పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్దాం. వాస్తవా కాదంటే దాని గురించి మాట్లాడు. శవ రాజకీయాలు చేసేటువంటి వాడివి, శవాల దగ్గర పొత్తుల గురించి మాట్లాడేవాడివి, నీకు ఆ కుటుంబం పట్ల, ఎన్టీ రామారావు కుటుంబం పట్ల ఎంత సానుభూతి ఉంది, నీ స్వార్థం ఎంత ఉంది అనేటువంటి దానిలో కనపడుతుందా లేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడితే చెప్తున్నాడు, 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది నాకని. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు, 40 ఏళ్ల వయసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇది పథకాలు ప్రవేశపెడతానని చెప్తే వాటిని కాపీ కొట్టేటువంటి స్థాయికి దిగజారిపోయాడంటే రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈరోజు స్పష్టంగా ఒక ఆలోచనలో ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఇస్తానన్నాడు, చంద్రబాబు నాయుడు ఇస్తానన్నాడు. ఎప్పుడో 1.5 సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 12,500 రూపాయలు పెట్టుబడి నిధి ఇస్తానన్నాడు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి బడ్జెట్ సరిపోదని చెప్పి ఏ నోటు అయితే చంద్రబాబు మాట్లాడాడు అదే నోటు ఈరోజు ఎకరాకి 6,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి లీక్ ఇచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు, చంద్రబాబు దోపిడీని ప్రజలు గమనిస్తున్నారు, చంద్రబాబు దొంగ బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అన్ని విధాల వైఫల్యం చెందాడు. ఈరోజు మాట్లాడితే చెప్తున్నారు, జన్మభూమికి పోతే బ్రహ్మరథం పట్టాను, జన్మభూమి పోతే బ్రహ్మరథం పట్టలే, కాలర్లు పట్టుకున్నారు పాపం. అధికారులు బెంబేలెత్తి పరిగెత్తారు. సరే మంత్రులైతే ఈ పక్క స్పెషల్ పార్టీ పోలీసుల్ని, ఆ పక్క పోలీసుల్ని, వెనక గన్మ్యాన్లు పెట్టుకుని తిరిగారు తప్ప స్వతహాగా ప్రజల్లోకి వెళ్ళలేకపోయారు. జన్మభూమి కార్యక్రమం వైఫల్యం చెందింది, దాన్ని మాత్రం మేము బ్రహ్మాండంగా చేశామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆత్మస్థుతి పరనిందతో బ్రతకడం కన్నా ప్రజలందరూ కూడా గమనించాల్సింది చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు. చంద్రబాబు నాయుడు నేను పోలవరం చేస్తాను, చంద్రబాబు నాయుడు నేను అది చేస్తానని చెప్పేటువంటి చంద్రబాబు నెల్లూరు జిల్లాకు సంబంధించి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పూర్తి చేస్తానన్నాడు. ఎన్ని రోజులు అయ్యాయి? ఎన్నికలు వచ్చాయి, ఎందువల్ల ఆగిపోయాయి? పోలవరంలో నీ దోపిడీకి ఇక్కడ ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల పనికి కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించలేకపోయావు. కాబట్టి జిల్లా రైతాంగం పట్ల, రాష్ట్ర రైతాంగం పట్ల నీకున్నటువంటి చిత్తశుద్ధి, నీకున్నటువంటి శ్రద్ధ రైతు ప్రయోజనాల విషయంలో ఏమాత్రం ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలందరూ గమనించేది, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలను కాపీ కొడుతున్నావు, కాపీ కొట్టి బ్రతుకుతున్నావు, కాపీ కొట్టి ఈరోజు నువ్వు భయపడుతున్నావు. అంతకుముందు టోటల్గా వన్ సైడ్ పోలింగ్ అంటున్నటువంటి చంద్రబాబు ఈరోజు ఎన్ని ప్రకటించడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడులో తెలియనటువంటి భయం మొదలైంది, ఓడిపోతున్నాం అనేటువంటి ఆలోచన కలిగింది. కాబట్టి ఈరోజు ఎన్నికల దగ్గరికి వచ్చే కొంత ప్రజల్లో వచ్చేటువంటి వాయిస్ నీకు అర్థమైంది. కాబట్టి దాన్ని బట్టి ఈరోజు ఏదో ఒక విధంగా తాయిలాలు ప్రకటించి కొన్ని చేతిలో పెట్టి కొన్ని ఇస్తామని చెప్పి పాస్ చూపి ఓట్లు దండుకోవాలనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి చంద్రబాబుకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.